ఒక చిన్న గ్రామంలో రంగా అనే ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక సోమరి అయిన గాడిదను కలిగి ఉన్నాడు. ఒకప్పుడు బలంగా, నమ్మకంగా ఉన్న ఆ గాడిద భారీ బరువులు మోసేది. అది రంగా వ్యాపారానికి అవసరంగా మారింది. రంగా కూడా దానికి బాగా తిండి పెట్టేవాడు. అయితే ఆ వ్యాపారి తన ఉప్పు బస్తాలు అమ్మడానికి చిన్న నది దాటవలసి వచ్చేది. అయితే గాడిద ఇకపై గాడిద చాకిరీ చేయకూడదని అనుకుంది. దీనికి పరిష్కారం కనుగొనాలని అనుకున్న గాడిదకి ఒక ఆలోచన వచ్చింది. అది చాలా నీరసంగా ఉన్నట్టు నటించింది. అయినా వ్యాపారి బరువులు మోయించటం మానలేదు. దాంతో ఒకరోజు నది దాటుతుండగా నీరసంగా ఉన్నట్టు నటిస్తూ నదిలో కూలబద్దది. ఇంతలో ఉప్పు కరిగి తేలిక అయ్యింది. గాడిదకు ఆనందం కలిగింది. మరుసటి రోజు అలానే చేసింది. ఇలా తరచూ చేయడావు ప్రారంభించింది. అప్పుడు రంగాకి అనుమానం వచ్చింది. ఈసారి ఉప్పు బదులు బస్తాలో బట్టలు ఉంచాడు. అవి తేలికగానే ఉన్నప్పటికీ గాడిద అలవాటులో మళ్లీ నది దాటుతుండగా నదిలో పడింది. ఈసారి బట్టలు తడిచి చాలా బరువయ్యాయి మరియు అది నడవలేకపోయింది. మరియు రంగా ప్రణాళిక ఫలించింది. కొంతకాలం గాడిద తనకు కొత్తగా లభించిన స్వేచ్ఛను ఆస్వాదించింది. బరువులు మోస్తూ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంది. అయితే ఆ రోజు దాని నిజస్వరూపం బయటపడింది. తాను మోసపోయామని గ్రహించిన రంగా కోపంగా ఉన్నాడు మరియు గాడిదను కనికరం లేకుండా కొట్టాడు. గాడిద మరోసారి దాని యజమాని మోసం చేస్తే పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది. మోసం తాత్కాలిక ప్రయోజనాలను అందించవచ్చు, కానీ అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదని పాఠం నేర్చుకోవాల్సి వచ్చింది.